ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరిగిపోయింది. అసలు రాకూడదు అనుకున్న కొత్త చైనా వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. నేను 2 రోజుల క్రితమే ఇదిగో ఈ వీడియో చేశాను. అందులో చైనాలో కొత్తగా స్టార్ట్ అయిన హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అక్కడ ఎలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, దాన్ని అవాయిడ్ చేసేందుకు మనం ఏమేమి చేయాలి అనే విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేశాం. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తుంటే ఈ వైరస్ మన ఇండియాలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. కర్ణాటకలోని బెంగళూరులో మొదటి హెచ్ఎంపీవీ వైరస్ కేసు డిటెక్ట్ అయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్ణాటకలో దీనికన్నా ముందు హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన ఒక్క కేసు కూడా డిటెక్ట్ అవ్వలేదు. కానీ సడన్గా ఇప్పుడు ఒక 8 నెలల పాపకి ఈ వైరస్ సోకినట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈ న్యూస్ వినగానే మీలో చాలా మంది ఈ పాప పేరెంట్స్ చైనాను విజిట్ చేసి ఉంటారు, అందుకే ఈ వైరస్ వాళ్ళకు సోకింది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ పాప పేరెంట్స్ బంధువులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు. అయినా కూడా ఈ పాపలో ఈ వైరస్ ఐడెంటిఫై చేయబడింది. అంటే ఈ పాపకి తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా ఈ వైరస్ సోకింది. అంటే ఈ వైరస్ ఆల్రెడీ మన ఇండియాలో స్ప్రెడ్ అయి ఉంది అని దీని అర్థం. ఈ విషయం పైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొన్ని రోజులైతే ఈ విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చైనా తర్వాత ఇప్పుడు మలేషియాలో కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు మన ఇండియా, జపాన్, చైనా చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాలు హై అలర్ట్లో ఉన్నాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. మన దేశంలోని పెద్ద నగరాల్లో ప్రభుత్వాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అడ్వైజర్లు కూడా జారీ చేస్తున్నాయి. అండ్ కొన్ని అనఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం భారత ప్రభుత్వం కూడా ఒకవేళ మన దేశంలో ఈ వైరస్ కేసులు వేగంగా పెరిగితే సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి హాస్పిటల్స్ని ప్రిపేర్ చేస్తుంది. పరిస్థితి కరోనా సమయంలో లాగా మారకుండా ఉండేందుకు ముందే జాగ్రత్త పడుతుంది. అయితే రీసెంట్గా మన హెల్త్ మినిస్ట్రీ కూడా ఈ చైనా వైరస్ పైన రెస్పాండ్ అవుతూ చైనాలో ఇలాంటి వైరస్లు స్ప్రెడ్ అవ్వడం కొత్తది కాదు. అక్కడ చలికాలంలో ఇలాంటి చిన్న చిన్న వైరస్లు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, జనాలు భయపడొద్దు అని చెప్తుంది. బహుశా ఇక్కడ మన హెల్త్ మినిస్ట్రీ చెప్పేది కూడా నిజమే కావచ్చు. ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఏదో కొత్తగా ఇప్పుడే పుట్టిన వైరస్ కాదు, కరోనా లాగా. దీన్ని 2001లోనే ఐడెంటిఫై చేశారు. కరోనా విషయంలో మనమంతా ఎందుకు భయపడ్డాము అంటే అది కొత్తగా అప్పుడే క్రియేట్ అయిన వైరస్. అది కంప్లీట్గా ఒక కొత్త రకం వైరస్. అలాగే అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ అందులో కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొచ్చాయి. అందుకే దాన్ని కంట్రోల్ చేయడం డాక్టర్లకి, సైంటిస్టులకి కష్టంగా మారింది. కానీ హెచ్ఎంపీవీ వైరస్ అనేది అలాంటిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం కాస్త వర్రీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ లాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్కి కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు. కానీ చాలామంది నిపుణుల ప్రకారం ఇది కోవిడ్ అంతా డేంజరస్ కాకపోవచ్చు. ఈ వైరస్ ఇండియా, అమెరికా, ఇతర దేశాల్లో కోవిడ్ లాంటి విధ్వంసాన్ని సృష్టించకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయి ఉంది అని చెప్తున్నారు. మన దేశానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఎక్స్ చీఫ్ కూడా ఈ చైనీస్ కొత్త వైరస్ పైన రెస్పాండ్ అవుతూ ఈ కొత్త వైరస్ విషయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అలా ఎందుకు అంటే ఇలాంటి వైరస్లకు చెందిన ఇన్ఫెక్షన్లు 5 నుంచి 65 సంవత్సరాల వయసున్న ప్రతి ఇండియన్స్ ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఇలాంటి వైరస్లను తట్టుకునే ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ వైరస్ గురించి మన ఇండియన్స్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ప్రజెంట్ చైనాలో స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ నార్మల్ వైరసే అయితే చైనాలోని చాలా హాస్పిటళ్ళు ఎందుకు పేషెంట్లతో నిండి ఉన్నాయి? అయితే ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ప్రజెంట్ చైనాలో స్ప్రెడ్ అవుతున్న వైరస్ నార్మల్ వైరస్ అయితే చైనాలోని చాలా హాస్పిటళ్ళు ఎందుకు పేషెంట్లతో నిండి ఉన్నాయి? అక్కడి హాస్పిటల్స్ ఈ పేషెంట్స్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి? చైనా చాలా డెవలప్ అయిన దేశం. అక్కడ ప్రజలకు కావలసినన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా కూడా హాస్పిటల్స్ అన్ని పేషెంట్లతో నిండి ఉన్నట్టుగా విజువల్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇక్కడ చైనా కరోనా సమయంలో లాగే ఏదైనా దాస్తుందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మన భారత ప్రభుత్వం కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో చైనాలో ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంలో మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండండి, దాంతో మేము ముందే జాగ్రత్త పడతాము అని రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే చాలా మంది వైద్య నిపుణులు, సైంటిస్టులు ఈ వైరస్తో భయపడొద్దు అని ప్రజలకు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్లో ఇదిగో ఇలాంటి వర్డ్స్ ఉంటున్నాయి. ఉదాహరణకి ICMR ఎక్స్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇదిగో ఈ వర్డ్ ఉంది, యాజ్ ఆఫ్ నౌ అని.
అంటే ఈయన చెప్పేది ఏమిటంటే ప్రస్తుతానికి మాత్రమే ఈ వైరస్తో మనం భయపడాల్సిన అవసరం లేదు అని. అంతేగాని కన్ఫర్మ్గా ఈ వైరస్తో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే ఈ వైరస్ నార్మల్ వైరసా లేదా కోవిడ్ లాగా డేంజరస్ వైరసా అనేది ఎవ్వరికీ తెలియదు. అండ్ చైనా కూడా ఈ వైరస్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని వేరే ఏ దేశాలతో షేర్ చేయట్లేదు. ఒకవేళ చైనా కావాలనే ఈ వైరస్కు సంబంధించిన విషయాలు దాస్తుంటే మాత్రం అది ప్రపంచానికి చాలా డ్యామేజ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చైనాను నమ్మలేం. లాస్ట్ టైం కోవిడ్ సమయంలో కూడా చైనా ఆ వైరస్కు సంబంధించిన విషయాలు ప్రపంచంతో షేర్ చేయలేదు. దాంతో ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేసరికి వివిధ దేశాల గవర్నమెంట్లకి, డాక్టర్లకి, సైంటిస్టులకి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. అందుకే మన ఇండియా ఇప్పుడు WHOతో మీరు చైనా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ఉండండి, దాంతో మేము ముందు జాగ్రత్త పడతాము అని చెప్తుంది. గైస్, వీడియో మధ్యలో ఇంకో ఇంపార్టెంట్ విషయం. నేను ఈ వీడియోని కర్ణాటకలోని బెంగళూరులో ఒకటే కేసు వచ్చింది అనే టాపిక్ మీద చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే రెండవ కేసు కూడా కన్ఫర్మ్ అయింది, అది కూడా బెంగళూరులోని. ఇప్పటి వరకైతే కర్ణాటకలోని బెంగళూరులో 2 చైనీస్ న్యూ HMPV వైరస్ కేసులు ఐడెంటిఫై అయ్యాయి. ఒకటి 3 నెలల బేబీకి, రెండవది 8 నెలల బాబుకి. మీరు ఇక్కడ చూడవచ్చు, మన భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసింది. మీరు ఇక్కడ లైన్ని క్లియర్గా చదివితే నీదర్ ఆఫ్ ది అఫెక్టెడ్ పేషెంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అని రాసి ఉంది. అంటే ఈ వైరస్ సోకిన 2 బేబీస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు. వీళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇండియా దాటి బయటకు వెళ్ళలేదు. ఒకవేళ ఇది నిజమైతే ఆల్రెడీ మన దేశంలో ఈ వైరస్ స్ప్రెడ్ అయి ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఈ వైరస్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పెద్దవాళ్ళకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మన భారత ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే ఆల్రెడీ ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్న విషయంలో ఒక ప్రిపేర్నెస్ డ్రిల్ని దేశవ్యాప్తంగా కండక్ట్ చేశాం. దేశంలో వైరస్ కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి తగ్గట్టుగా మన హెల్త్ కేర్ సిస్టమ్ ఉందా లేదనే విషయాన్ని చెక్ చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు. అలాగే భారత ప్రభుత్వం WHO కంటిన్యూగా కాంటాక్ట్లో ఉంది. చైనాలో జరుగుతున్న పరిస్థితులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాము. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల చైనా ఈసారైనా కోవిడ్లా కాకుండా ఈ వైరస్కు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రపంచంతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. దాంతో అట్లీస్ట్ మిగతా దేశాలు అలర్ట్ అయి ఈ వైరస్ డ్యామేజ్ను ఎంతో అంత తగ్గించగలుగుతాయి. కానీ దురదృష్టం ఏమిటంటే మనం చైనాను నమ్మలేం. మనమే కాదు, ప్రపంచంలో ఏ దేశం చైనాను నమ్మదు. ఈ వైరస్ టాపిక్ ఇక్కడితో అయిపోయేది కాదు. దీనిపైన ఇంకా మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే నేను ఇంకో వీడియో తీసుకొస్తాను. బట్ అంతకన్నా ముందు ఈ వైరస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. నెంబర్ 1, ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా సోకుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా. అంటే ఈ వైరస్ సోకిన వాళ్ళను మీరు హగ్ చేసినా, కిస్ చేసినా, హ్యాండ్ షేక్ చేసినా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఈ వైరస్ సోకిన వాళ్ళు తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్ల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ కోవిడ్ లాగే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇక ఈ వైరస్ సోకిన వారిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే దగ్గు, ఫీవర్, జలుబు, గొంతులో మంట, సివియర్ అయితే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, సేమ్ కోవిడ్ లాగే. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వైరస్ చిన్న పిల్లలకి, 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళకి, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళకి డేంజరస్. వాళ్ళలో ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది అండ్ వాళ్ళ బాడీకి ఎక్కువ డ్యామేజ్ని కలిగిస్తుంది. ఇక ఈ వైరస్ రాకుండా మనం ఏం చేయాలి అంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేయాలి. అట్లీస్ట్ 20 సెకండ్ల వరకు మీ హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోండి. వైరస్ సోకిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికి కాస్త దూరంగా ఉండండి. బయటకు వెళ్తుంటే మళ్ళీ మాస్కులు ఉపయోగించండి, శానిటైజర్లు యూజ్ చేయండి. ఒకవేళ మీరు క్రౌడ్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీ చేతులతో ముఖాన్ని టచ్ చేయకండి. యాజ్ ఇట్ ఈస్ కోవిడ్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించారో అవి పాటించాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది పెద్దవారి కంటే చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి ప్రాణాంతకం. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.